ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 17 శ్లోకము 12ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో కృష్ణుడు 3 గుణాలను బట్టి చేసే యజ్ఞాల గురించి వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో రజోగుణంతో చేసే యజ్ఞం ఎలా ఉంటుందో చూద్దాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయత్ ఇజ్జతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, కేవలం ఫలాన్ని ఆశించి లేదా ఇతరుల ముందు గొప్ప ప్రదర్శన కోసం చేసే యజ్ఞాన్ని రాజస యజ్ఞంగా తెలుసుకో. అంటే భక్తితో కాకుండా పేరు, ప్రతిష్టలు, స్వార్థం కోసం చేసే ఏ కార్యమైనా ఈ కోవలోకే వస్తుంది. ఈ శ్లోకంలోని భావమేమిటంటే, మన కర్మల వెనుక ఉద్దేశమే ప్రధానం. బయటకు గొప్పగా కనిపించినా మనసులో అహంకారం, కోరిక ఉంటే ఆ పనికి ఆధ్యాత్మిక విలువ ఉండదు. దేవునికి ఆడంబరం కన్నా ఆర్తితో కూడిన భక్తి ముఖ్యమని ఈ శ్లోకం గుర్తుచేస్తుంది. ఈ బోధనను మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే పనులలో మన ఉద్దేశాన్ని గమనించుకోవాలి. సహాయం చేసేటప్పుడు ప్రచారం కోసమో లాభమాశించో కాకుండా నిస్వార్థంగా చెయ్యాలి. మన పనులను ప్రదర్శనగా కాక కర్తవ్యంగా భావించి శ్రద్ధగా పూర్తి చెయ్యాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.